ఒక్కసారి నిజంగా ఊహించండి. మన రోజువారీ జీవితం ఒక్కసారిగా పూర్తిగా మారిపోతే ఎలా ఉంటుంది? మనకు చాలా సాధారణంగా అనిపించే విషయాలు లేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు అలాంటి 5 పరిస్థితుల గురించి ఆలోచిద్దాం. ముందుగా, ఈ భూమిపై గ్రావిటీ లేకపోతే ఏమవుతుంది? గ్రావిటీ అంటే ఆకర్షణ శక్తి. అది లేకపోతే మనం నేలపై నిలబడలేం, నడవలేం, కూర్చోలేం. మన శరీరం నెమ్మదిగా గాల్లోకి తేలడం మొదలవుతుంది. ఇంట్లో ఉన్న కుర్చీలు, టేబుల్సు, బాటిళ్ళు అన్నీ గాల్లో తేలిపోతాయి. నీ చేతిలో ఉన్న మొబైల్ కూడా ఒక్కసారిగా గాల్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకోవాలంటే చాలా కష్టం. బయటికి వెళ్తే పరిస్థితి ఇంకా డేంజర్. కార్లు రోడ్డుపై ఉండవు. బిల్డింగ్స్ మీద నుంచి మనుషులు గాల్లోకి తేలిపోతారు. సముద్రాల నీరు కూడా అక్కడే ఉండదు. నీరు అంతా స్పేస్లోకి వెళ్ళిపోతుంది. భూమి నెమ్మదిగా ఎండిపోయిన గ్రహంగా మారుతుంది. మన శరీరానికి కూడా పెద్ద సమస్య. ఎముకలు బలహీనమవుతాయి. మసిల్స్ అంటే కండరాలు పనిచేయవు. రక్తం సరిగ్గా సర్క్యులేట్ కావడం కష్టం. సైన్స్ ప్రకారం గ్రావిటీ లేకపోతే భూమిపై జీవితం అసలు పాజిబుల్ కాదు. మనకు కనిపించని ఈ గ్రావిటీ మన జీవితాన్ని నిశ్శబ్దంగా నడిపిస్తోంది. ఇప్పుడు ఇంకో విషయం ఊహించండి. మీరు రోజూ జంక్ ఫుడ్ మాత్రమే తింటే ఏమవుతుంది? మొదట్లో బాగానే అనిపిస్తుంది. బర్గర్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్. టేస్ట్ ఉంటుంది. కడుపు నిండినట్టు అనిపిస్తుంది. కానీ కొన్ని రోజులు గడిచాక శరీరంలో చేంజెస్ మొదలవుతాయి. అలసట ఎక్కువవుతుంది. చిన్న పని చేసినా టయర్డ్గా అనిపిస్తుంది. కొన్ని వారాల తర్వాత బరువు పెరుగుతుంది. శరీరంలో ఫ్యాట్ ఎక్కువవుతుంది. పిల్లలైతే కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. చదువుపై ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కొన్ని నెలల తర్వాత డైజెషన్ సరిగా ఉండదు. గ్యాస్, యాసిడిటీ, స్టామక్ పెయిన్ వస్తాయి. రక్తంలో షుగర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా మొదలవుతాయి. సైన్స్ ప్రకారం మన శరీరానికి టేస్ట్ మాత్రమే కాదు, న్యూట్రియంట్స్ అవసరం. వెజిటబుల్స్, ఫ్రూట్స్, గ్రెయిన్స్ ఇవి లేకపోతే శరీరం నెమ్మదిగా వీక్ అవుతుంది. జంక్ ఫుడ్ అప్పుడప్పుడప్పుడు ఓకే, కానీ అదే డైలీ లైఫ్ అయితే శరీరం దాని ప్రైస్ వసూలు చేస్తుంది. ఇప్పుడు ఇంకో విషయం, నిద్ర లేకుండా జీవితం ఎలా ఉంటుంది? ఒక్క రాత్రి నిద్ర లేకపోతేనే మరుసటి రోజు ఎంత కష్టంగా ఉంటుంది కదా. మొదటి రోజు కళ్ళు మండుతాయి. తల బరువుగా ఉంటుంది. ఏ పని మీద ఫోకస్ ఉండదు. రెండో రోజు చిన్న విషయానికే కోపం వస్తుంది. మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతాయి. మూడో రోజు బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. చూస్తున్నవి వేరేలా కనిపిస్తాయి. హాల్యూసినేషన్స్ అంటే భ్రమలు రావచ్చు. కొన్ని రోజులు గడిచాక ఇమ్యూనిటీ తగ్గుతుంది. చిన్న జబ్బులే పెద్దవిగా మారతాయి. సైన్స్ ప్రకారం స్లీప్ అనేది బ్రెయిన్కి రిపేర్ టైం. ఆ టైం లేకపోతే బ్రెయిన్ డ్యామేజ్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. నిద్ర అంటే టైం వేస్ట్ కాదు, అది సర్వైవల్ కోసం అవసరం. నిద్ర లేకుండా హెల్దీ లైఫ్ అసలు పాసిబుల్ కాదు. ఇప్పుడు ఇంకో చిన్న అలవాటు గురించి. మీరు రోజు చాలా వేగంగా తింటే ఏమవుతుంది? ఫాస్ట్గా తింటే బ్రెయిన్కి తిన్నాం అనే సిగ్నల్ ఆలస్యంగా చేరుతుంది. అంటే అవసరానికి మించి తింటాం. ఓవర్ ఈటింగ్ జరుగుతుంది. దీంతో బరువు పెరుగుతుంది. డైజెషన్ సరిగా జరగదు. గ్యాస్, బ్లోటింగ్, స్టమక్ పెయిన్ వస్తాయి. స్లోగా తింటే శరీరం సరిగ్గా రెస్పాండ్ అవుతుంది. ఫుడ్ బాగా డైజెస్ట్ అవుతుంది. సైన్స్ ప్రకారం హౌ యూ ఈట్ అనేది వాట్ యూ ఈట్ అంతే ఇంపార్టెంట్. త్వరగా తినడం కాదు, సరిగ్గా తినడం ముఖ్యం. ఇప్పుడు చివరి విషయం ఊహించండి. ఈ భూమిపై ఎలక్ట్రిసిటీ లేకపోతే? మొదటిగా లైట్స్ ఆఫ్ అవుతాయి. ఫ్యాన్స్ ఆగిపోతాయి. మొబైల్స్ ఛార్జ్ ఉండవు. ఫ్రిడ్జ్ పనిచేయదు. ఫుడ్ స్టోర్ చేయడం కష్టమవుతుంది. హాస్పిటల్స్లో పరిస్థితి సీరియస్. మెషీన్స్ పనిచేయవు. చాలా ట్రీట్మెంట్స్ పాసిబుల్ కావు. స్కూల్స్, ఆఫీసెస్ అన్నీ స్లోగా ఆగిపోతాయి. కానీ అదే సమయంలో మనుషులు ఫేస్ టు ఫేస్ మాట్లాడటం మొదలవుతుంది. సాయంత్రం దీపాలు వెలిగిస్తారు. పిల్లలు బయట ఆడతారు. సైన్స్ ప్రకారం ఎలక్ట్రిసిటీ మన జీవితాన్ని ఈజీ చేసింది, కానీ దానిపై పూర్తిగా డిపెండ్ కావడం మనల్ని వీక్ చేసింది. ఎలక్ట్రిసిటీ లేకపోతే జీవితం ఉంటుంది, కానీ అది చాలా కష్టం. ఈ 5 విషయాలన్నీ ఒకటే చెప్తున్నాయి. మనకు చాలా నార్మల్గా అనిపించే విషయాలు మన జీవితాన్ని సైలెంట్లీ కంట్రోల్ చేస్తున్నాయి. గ్రావిటీ, ఆహారం, నిద్ర, అలవాట్లు, విద్యుత్. ఇవి లేకపోతే మన జీవితం ఎంత ఫ్రెజైల్ అనేది అర్థమవుతుంది.
అందుకే మనకు ఉన్న సౌకర్యాల విలువ తెలుసుకోవాలి. మన శరీరాన్ని, మన అలవాట్లను సరిగ్గా చూసుకోవాలి. ఇలాంటి రియల్ లైఫ్ సైన్స్ మరియు డైలీ లైఫ్ కాన్సెప్ట్స్ మరిన్ని చూడాలంటే దయచేసి ఈ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి.